హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చాలా టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టపడే ఎగ్ బుర్జీ తయారీ చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై బండి పెట్టుకుని దానిలో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ తీపిదనం రాకుండా కర్రీకి సరిపడా సాల్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు వేసి కలిపి మనం తీసుకున్న ఎగ్స్ని పగలగొట్టి దానిలో వేయాలి. ఇదేం కలపకుండా 30 సెకండ్ల పాటు మూత పెట్టేసి తీసి దాన్ని మిక్స్ చేసుకోవాలి. దానిలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకుండా కాస్త అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. అది వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. అది కాస్త వేగగా కారం వేసి కలుపుకుని మొత్తం మగ్గేంత వరకు ఉంచి కొత్తిమీర వేసి దించేయడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ రెడీ. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో ఒక కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.